ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి నామంలో బెరాకా చర్చ్ ప్రేక్షకులకు వందనాలు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వందలాది ప్రవచనాలున్నాయి. ప్రవచనము అనగా సంభవించబోవునది ముందస్తుగా పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ప్రవక్తల ద్వారా తెలుపబడుట అని అర్థం. మనకు ముందస్తుగా చెప్పబడినవి ఒక వ్యక్తి జీవితంలో జరిగే అవకాశం ఉందా? ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ టు బి ఫుల్ఫిల్డ్ ఇన్ ఎ పర్సన్స్ లైఫ్? ఒక మనిషి యొక్క జీవితంలో ముందుగా చెప్పినవి నెరవేరే అవకాశం ఉందా అని చూస్తే యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో 300 పైగా ప్రవచనాలు నెరవేరటం ద్వారా బైబిల్ గ్రంథం కేవలము దేవుని చేత ఇవ్వబడినది అని రుజువవుతోంది. డబ్ల్యూ స్టోనర్ అనేటువంటి ఒక వ్యక్తి, మ్యాథమెటిషియన్, ఇతడు ప్రవచనాలను గూర్చి లెక్కించి ఒక వ్యక్తి జీవితంలో జరిగే సంభవాలు ముందుగా చెప్పబడితే అవి నెరవేరేటువంటి ఛాన్సెస్, అవకాశాలు ఎలా ఉంటాయి అని లెక్కించినప్పుడు అతడు కనుగొన్నది ఏమిటంటే, ఒక 8 ముందస్తుగా చెప్పబడిన విషయాలు ఒక వ్యక్తి జీవితంలో జరగాలి అని అంటే దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పాడు. టెక్సాస్ అనేటువంటి పట్టణంలో 6 అడుగుల ఎత్తున ఒక నాణ్యాన్ని, ₹1 నాణ్యాన్ని గనుక పేర్చినట్లయితే వాటన్నింటిలో ఒక నాణ్యాన్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద ఒక ఎర్రటి చుక్క పెట్టి ఆ నాణ్యాలతో కలిపేసి ఒక వ్యక్తిని పిలిచి ఆ నాణ్యం మొట్టమొదట తీసినప్పుడే ఆ చుక్క కలిగిన నాణ్యం వచ్చేటట్టు సాధ్యం అయితే, మీకు అర్థమవుతుందా? 1 పక్కన 17 సున్నాలు పెడితే ఎంత సంఖ్య వస్తుందో ఇన్ఫినిట్గా అంత సంఖ్యా నాణ్యాలు టెక్సాస్ పట్టణంలో 6 అడుగుల ఎత్తులో పేర్చబడి ఒక నాణ్యం మీద ఆ ఎర్ర చుక్క పెట్టబడిన దానిని కనుక మొట్టమొదటి ప్రయత్నంలోనే తీయగలిగితే 8 ప్రవచనాలు నెరవేరే అవకాశం ఉంది ఒక వ్యక్తి జీవితంలో అన్నాడు. అంటే మీరు ఆలోచించండి, నాణ్యాలలో చుక్క కలిగినటువంటి నాణ్యాన్ని కలిపేసి తీయటం అనేది సాధ్యమా? చాలా అసాధ్యమైనటువంటిది. కనుక 8 ప్రవచనాలు నెరవేరటానికే టెక్సాస్ నగరంలో 6 అడుగుల ఎత్తున నాణ్యాలు పేరిస్తే వాటిలో ఒకదాన్ని తీసుకుంటే వస్తే 300 పైగా ప్రవచనాలు ఒక వ్యక్తి యొక్క జీవితంలో నెరవేరాయి అంటే ఇది సామాన్య విషయమా? కేవలము ఇది దేవుని వలన సంభవించినది మాత్రమే అని చెప్పటానికి డబ్ల్యూ స్టోనర్ గారు ఈ యొక్క వివరణ తెలియచేశాడు. యేసు జనన విషయంలో 8 ప్రవచనాలు నెరవేర్పు మనం చూడబోతున్నాము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో ఒక వచనము క్రీస్తు పూర్వము 700 సంవత్సరాలప్పుడు యెషయా ప్రవక్త వ్రాశాడు. ఆ ప్రవచనము 700 సంవత్సరాల తరువాత నెరవేరింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చదువుతాను. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. కన్యక గర్భవతి అగుట. ఈ నెరవేర్పు లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనములో కన్యక అయిన మరియ ఆమెతో గబ్రియేలు దూత మాట్లాడుతూ చెప్పిన మాట, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని కన్యకతో మాట్లాడుతున్నట్లుగా చూస్తాం.
ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నప్పుడు ఆమె పరిశుద్ధాత్మ శక్తి చేత గర్భవతి అయినట్లుగా లేఖనం సెలవిస్తోంది. ఇది మొదటి ప్రవచనం, కన్యక గర్భాన ఆయన జన్మిస్తాడు అనేది నెరవేరింది. యేసు జీవితంలో జనన సందర్భంగా నెరవేరిన రెండవ ప్రవచనం మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో ఆయన జన్మించేటువంటి స్థలము గూర్చిన ప్రవచనం చదువుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోమువాడు నీలో నుండి వచ్చును. మీకా చెప్పాడు క్రీస్తు పూర్వము 550 సంవత్సరాల క్రితం ఈ మాటలు. ఇవి యేసుక్రీస్తు జనన సందర్భంగా నెరవేరాయి. హేరోదు రాజు దగ్గరకు తూర్పు దేశముల నుండి వచ్చిన రాజులు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడిగినప్పుడు హేరోదు రాజు ఆ దేశములో ఉన్నటువంటి శాస్త్రులను, ప్రజలలో ఉండు ప్రధాన యాజకులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుడతాడని అడుగగా వారు చెప్పిన మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడుగగా అందుకు వారు యూదయ బెత్లెహేములోనే అని చెప్పి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రవక్త మీకా చెప్పిన మాట ఉటంకించారు. యూదాదేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అన్నాడు. ఇది రెండవ ప్రవచనము. యేసుక్రీస్తు వారి జనన సందర్భంగా నెరవేరిన మూడవ ప్రవచనం, ఆయన కుమారుడుగా అనుగ్రహించబడి ఆయన భుజము పైన రాజ్యభారం ఉంటుందని. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో చెప్పబడిన ఈ ప్రవచనం క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితం చెప్పబడిన ప్రవచనం. ఇది ప్రభువు వారి యొక్క జనన సందర్భంగా నెరవేరింది. చదువుకుందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఈ ప్రవచనం లూకాసు వార్త 1వ అధ్యాయం 31 నుండి 33 వచనాల మధ్య ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని చెప్పాను. ఆయన రాజ్యాన్ని గుర్చినటువంటి ప్రవచన నెరవేర్పు మూడవది ఇక్కడ నెరవేరినట్లు చెప్పబడుచున్నది. యేసు జనన విషయమున 4వ ప్రవచనం, అబ్రహాము సంతానముగా ఆయన జన్మిస్తాడని చెప్పబడిన ప్రవచనం. ఇది మనకు ఆదికాండము గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభువు జన్మించటానికి ముందు 2000 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం చెప్పబడింది. ఇది క్రీస్తు ప్రభువు వారిని గూర్చిన సువార్తలు వ్రాయబడినప్పుడు అవి నెరవేరినట్లుగా చెప్పబడ్డాయి. చదువుకుందాం. ఆదికాండము గ్రంథము 12:3. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును అని అబ్రహాముతో దేవుడు సెలవిచ్చెను. అబ్రహాము యొక్క సంతానముగా యేసుక్రీస్తు వస్తారని ఇక్కడ చెప్పబడింది. ఇదే లేఖనము మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడు అగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశావళి అని చెప్పబడింది. అబ్రహాము కుమారుడు దావీదు అన్నప్పుడు అబ్రహాముకు దావీదుకు మధ్య 1000 సంవత్సరాలున్నాయి. దావీదుకు యేసుక్రీస్తుకు మధ్య 1000 సంవత్సరాలున్నాయి. కనుక 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అబ్రహాము యొక్క
వంశము నుండి వస్తాడని చెప్పిన మాట చొప్పున యేసుక్రీస్తు ప్రభువువారు యూదా అనేటువంటి గోత్రములో ఆయన జన్మించారు. సంతానము అని అబ్రహామునకు దేవుడు చెప్పినప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టు నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు అన్నాడు. కాబట్టి అబ్రహాముకు చెప్పబడిన సంతానం, ఆశీర్వాద కారణముకు సంతానం యేసుక్రీస్తు అని పౌలు గలతీ సంఘంలో ఉద్ఘాటించాడు. ఇది 4వ ప్రవచనం యేసు జననములో మనకు నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభువు జనన విషయములో నెరవేరిన 5వ ప్రవచనం రాజదండమును గూర్చినటువంటి ప్రవచనం. ఆదికాండము గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనం ఇట్లున్నది: షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ఈ మాటలో షిలోహు అనేటువంటి పదం యేసుక్రీస్తును సూచిస్తోంది. యేసుక్రీస్తు వచ్చే వరకు అని యాకోబు తన యొక్క పిల్లలతో చెబుతున్నటువంటి చివరి సందేశంలో చెప్పినటువంటి ప్రవచనం ఇది. యాకోబు మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్రీస్తు పూర్వము 1800 సంవత్సరాలప్పుడు ఆయన జీవించాడు. యాకోబు చెప్పిన ఈ ప్రవచనము లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనములో ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. యాకోబు వంశస్థులను అన్నప్పుడు 12 గోత్రాలు. యూదాలో యేసు జన్మించారు. యూదా గోత్రపు సింహముగా ఆయనకు పేరు. ఆ యూదా అనేటువంటి ఆ గోత్రం నుండి ఇకపై రాజదండం తొలగిపోదు అనగా శాశ్వత రాజుగా యేసుక్రీస్తుంటాడు. అందుకే ఇక్కడ యుగయుగములు అనియు ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది అనే వచనం ఇక్కడ చూపించబడింది. యేసుక్రీస్తు ప్రభువు వారి జననములో నెరవేరిన 6వ ప్రవచనం ఆయన ఐగుప్తు నుండి పిలువబడుటను గూర్చిన ప్రవచనం. హోషేయ ప్రవక్త 11వ అధ్యాయము 1వ వచనంలో క్రీస్తు పూర్వము 550 సంవత్సరాల క్రితమే చెప్పాడు. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. ఈ ప్రవచనము మనకు మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 15వ వచనములో ఉన్నది. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తినని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. ఇది నెరవేర్పు. హోషేయ ప్రవచనపు నెరవేర్పు మత్తయి సువార్తలో మనకు చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జనన సందర్భములో నెరవేరిన 7వ ప్రవచనము ఆయన చిగురుగా దావీదు యొక్క వంశములో వస్తారని. దీని నెరవేర్పు చూద్దాం, చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం: రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యములు జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఈ ప్రవచనము ఇర్మియా భక్తుడు క్రీస్తు పూర్వము 550 నుండి 600 సంవత్సరాల మధ్య చెప్పాడు. ఇది నెరవేరినది లూకాసు వార్త 1వ అధ్యాయం 32వ వచనం. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును అని వ్రాయబడింది. దావీదు యొక్క సింహాసనం దావీదు యొక్క చిగురుగా
పుట్టిన యేసుక్రీస్తు ప్రభువు వారికి అనుగ్రహించబడుతుంది అనేటువంటి ప్రవచనం ఇక్కడ నెరవేరినట్లుగా మనము చూస్తాం. మరియు యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి ఒక విచిత్రమైనటువంటి ప్రవచనం, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో పాత నిబంధనలో రికార్డెడ్గా లేకపోయినప్పటికీ కూడా క్రొత్త నిబంధనలో చెప్పబడినటువంటి ఈ మాట మీరు చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 23వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు వారు నజరేతుకు తీసుకొని రాబడ్డారు యోసేపు మరియల చేత. అదే ఇక్కడ వ్రాస్తున్నాడు. దేవుని చేత స్వప్నమందు బోధించబడిన వారై గలిలయ ప్రాంతానికి వెళ్ళి నజరేతను ఊరిలో కాపురమున్నారు. యోసేపు మరియలు యేసును వారితో పెట్టుకొని ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను అని మత్తయి సువార్త 2:23లో చెప్పబడుచున్నది. యేసుక్రీస్తు ప్రభువు వారి జననములో నెరవేర్చబడిన 8వ ప్రవచనం. ప్రభువు వారు జనన సందర్భంగా జ్ఞానులు తనను అపహాస్యం చేసిరని హేరోదు తెలుసుకొని 2 సంవత్సరాల లోపట పిల్లలను సంహరించమని ఆజ్ఞ ఇచ్చినాడు. ఈ విషయాల గూర్చిన నెరవేర్పులు మనకు చూద్దాం. క్రీస్తు పూర్వము 550 నుండి 600 సంవత్సరాల మధ్య ఇర్మియా ప్రవక్త వ్రాసినటువంటి ఈ మాటలు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 15వ వచనం. ఆలకించుడి, రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లక ఉన్నది. ఈ ప్రవచనము మనకు మత్తయి సువార్త 2వ అధ్యాయం 16-17 వచనాల్లో నెరవేరినట్లుగా కనబడుతోంది. జ్ఞానులు తనను అపహసించిరని హేరోదు గ్రహించి ఆగ్రహం తెచ్చుకొని జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలాన్ని బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతాలలోనూ 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినపడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచూ వారు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండెను అని ఇర్మియా చెప్పిన వాక్యము నెరవేరినది అన్నాడు. యేసు జనన సందర్భంగా 8 ప్రవచనాలు నెరవేరినట్లుగా మనం చూస్తాం. డబ్ల్యూ స్టోనర్ గారు చెప్పినట్లుగా కోట్ల కొలది కోట్లాది కోట్ల కొలది సంఖ్యాపరంగా అవకాశములు లేనటువంటి విధానం చెప్పబడి కేవలము దేవుని చేత మాత్రమే నెరవేర్చబడితే తప్ప సాధ్యం కాదనేటువంటి విధానమున 8 ప్రవచనాలు యేసు జననములో నెరవేరాయి. అనగా దేవుడు తన స్వాధీనాన వీటిని జరిగించాడని మనందరము గ్రహించబద్ధులమై ఉన్నామని ప్రేమతో తెలియచేస్తున్నాను. దైవాశీస్సులు.